హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా స్టూడెంట్ తప్పు చేస్తే కోచ్దే తప్పు. అదే స్టూడెంట్ సక్సెస్ అవుతుందంటే కోచ్ కంటే ఎక్కువ ఆనందించేటోళ్ళు ఎవరు ఉండరు. అంటే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే రీసెంట్గా మనకి లక్నవరం సూపర్ జైంట్స్ ఒక విజయం సాధించడం జరిగింది. దీని వెనక ఇప్పుడు ఒక క్యాప్టెన్ ఏదైనా డెసిషన్ తీసుకున్నాడంటే ఆ డెసిషన్ వెనక ఖచ్చితంగా కోచ్ ఒక హస్తం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో లక్నవరం సూపర్ జైంట్స్ వాళ్ళ టీంలో కూడా మనకి ఈ మధ్య వచ్చిన ఒక రూల్, మనకి సబ్స్టిట్యూట్ ప్లేయర్ అంటే ఎమర్జెన్సీగా ఒక ప్లేయర్ని వీ కెన్ సబ్స్టిట్యూట్ ప్రతి ఎండింగ్స్లో ఒక్కొక్క ప్లేయర్ని మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. బట్ అది ఎప్పుడు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక టీంకి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ లక్నవరం సూపర్ జైంట్స్ వాళ్ళు ఒక 170, 180 ఆ రేంజ్లో వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ రన్స్ ఉంటే లాస్ట్ బాల్ వచ్చేసి మనకి సబ్స్టిట్యూట్ ప్లేయర్ని తేయడం జరిగింది. ఆ సబ్స్టిట్యూట్ ప్లేయర్ కూడా గౌతమ్ వచ్చి ఒక్కటే లాస్ట్ బాల్ 6 కొట్టి 193కి స్కోర్ తీసుకోవడం జరిగింది. ఆ 193 స్కోర్ ఆ టీంకి ఉన్న కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా ఎందుకు అంటే దీని వెనకాల ఇప్పుడు ఇంత పెద్ద ఒక టీం కానీ ఏదైనా ఒక సక్సెస్ కానీ దాని వెనుక ఖచ్చితంగా ఒక కోచ్ హస్తం ఉంటుంది. సో దీని వెనుక కూడా గౌతమ్ గంభీర్ గారి హస్తం చాలా ఉంది. అంటే ఇది వరకు మనం గౌతమ్ గంభీర్ గారిని కలకత్తా నైట్ రైడర్స్లో చూసాము యాజ్ ఏ ప్లేయర్. అండ్ మనకు తెలుసు వరల్డ్ కప్ రావడానికి గౌతమ్ గంభీర్ గారు ఎంత ఆయన సహాయ సహకారం ఎంత ఉందో మనకు తెలుసు. సో మనకి ఈ లక్నవరం సూపర్ జైంట్స్ కూడా గౌతమ్ గంభీర్ గారు ఒక కోచ్. అంటే చాలామంది కోచెస్ ఉంటారు. సో వన్ ఆఫ్ ది కోచ్ ఇస్ ద గౌతమ్ గంభీర్. సో ఏంటంటే గౌతమ్ గంభీర్ గారు లాస్ట్ బాల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎవరైనా అప్పటికే 187 దాకా స్కోర్ ఉండే. సో అది ఒక డీసెంట్ స్కోర్, అంటే ఆ పిచ్ పైన ఒక డీసెంట్ స్కోర్. సో ఓకే లాస్ట్ బాల్ ఆల్రెడీ ప్యాట్స్ వేసుకున్న వేరే ప్లేయర్ని పంపుదామంటే లేదు, మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ప్లేయర్ని వాడదాము, సబ్స్టిట్యూట్ ప్లేయర్ని వాడదాము అని చెప్పి గౌతమ్ గంభీర్ గారు చెప్పడం వల్ల వాళ్ళు లక్నవరం సూపర్ జైంట్స్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీ ప్లేయర్ని తేవడం జరిగింది, గౌతమ్ని. సో ఆ గౌతమ్ కూడా అంటే ఒక బంతిలో భారీ సిక్సర్ కొట్టడం జరిగింది. ఆ సిక్సర్ తోటి వాళ్ళ స్కోర్ అనేది 193. అంటే ఒక్కసారి 180, ఇప్పుడు 189 అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, 191 అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే ఆ 3 runs ఆ 6 runs అనేటి అది ఉండలే ఎట్లయినా గెలిచిరు కదా అనే మ్యాచ్ కాదు. బట్ వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే లక్నవరం సూపర్ జైంట్స్కి ఇప్పుడు మనం కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుంటే కేఎల్ రాహుల్కి ఇప్పటికే చాలా ట్రోల్స్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే కేఎల్ రాహుల్ గారు రీసెంట్గా మ్యారీడ్. సో అంటే ఆ పెళ్ళైన తర్వాత దృష్టి మరలిందా క్రికెట్ పైకించి అంటే మనకి ఆస్ట్రేలియా సిరీస్లో చూస్తే కేఎల్ రాహుల్ గారు మనకి 5th డౌన్ రావడం జరిగింది, 5th డౌన్. సో మనం ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆర్సీబీలో కానీ వేరే టీమ్స్లో కానీ పంజాబ్లో కానీ మనం ఎప్పుడు కేఎల్ రాహుల్ గారు 1 డౌన్ లేదా ఓపెనర్గానే చూసాం. సో అంటే ఈసారి కూడా ఒక క్యాప్టెన్గా అతని సహకారం అతను నిర్వర్తించడానికి అతను ఫస్ట్ రావడం జరిగింది ఓపెనర్గా. బట్ ఇది కొంచెం విఫలించిందనే చెప్పాలి. ఎందుకు అనంటే కేఎల్ రాహుల్ గారు ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్, అంటే ఒక క్లాసిక్ బ్యాట్స్మెన్ అనే బిరుదు ఆయనకు ఉంది. సో ఆ క్లాసిక్ బ్యాట్స్మెన్ని ఈ మ్యాచ్లో లక్నవరం సూపర్ జైంట్స్ చూడలేదు. అంటే మనకి కేఎల్ రాహుల్ గారి రికార్డ్స్ తెలుసు, కేఎల్ రాహుల్ గారి ఆ బ్యాటింగ్ స్టైల్ కానీ ఆ చేజింగ్ స్టైల్ మెయిన్లీ ఒకప్పుడు కేఎల్ రాహుల్ గారు విరాట్ కోహ్లీ గారు ఆడితే మాత్రం అసలు చేజ్ మాస్టర్స్ అనేటోళ్ళు. సో అంత ఘనం ఉండే కేఎల్ రాహుల్ గారు సడన్గా ఇలా 12 balls 8 runs, అది కూడా ఒక క్యాప్టెన్ పొజిషన్లో ఉండి, అంటే నార్మల్ ఒక ప్లేయర్ పొజిషన్లో ఉండి అని అంటే ఒక మ్యాచ్ ఆడొచ్చు, ఒక మ్యాచ్ ఆడకపోవచ్చు ప్రతి ప్లేయర్. బట్ ఒక క్యాప్టెన్ అనేది ప్రతి మ్యాచ్ ఆడాలి, అదొక రెస్పాన్సిబిలిటీ ఒక క్యాప్టెన్కి. సో ఆ క్యాప్టెన్ పొజిషన్లో ఉండి ఇలాంటి రన్స్ ఇలాంటి బ్యాటింగ్ అసలు ఎవరు ఆశించరు. అండ్ వీళ్ళ ట్రోల్సే నిజమైనవి. అంటే 5th డౌన్ పంపించారు కాబట్టి
అట్లా కొట్టిండు, మళ్ళీ ఓపెనర్ ఎందుకు ఇచ్చిర్రు, మళ్ళీ రాహుల్ నీకు ఫిఫ్త్ డౌనే రండి, ఓపెనర్ వద్దు అని చాలామంది నెటిజన్లు చెప్పడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఒక్క మ్యాచ్కి ఏది చెప్పలేము, ఒక్క మ్యాచ్కి. సో డెఫినెట్గా అంటే నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు రాహుల్ గారు కూడా ఒక్కసారి ఆలోచించి వాళ్ళకి నెక్స్ట్ ఉండే బ్యాట్స్మెన్స్ కానీ వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే 5th డౌన్ వస్తే రాహుల్ గారి బ్యాటింగ్ స్టైలే వేరుంది. ఇదివరకు మ్యాచెస్ తోటి ఆస్ట్రేలియా సిరీస్ తోటి పోలిస్తే రాహుల్ గారి ఆ బ్యాటింగ్ స్టైలే వేరుంది. అంటే ఒక క్యాప్టెన్గా టీమ్ని లీడ్ చేయాలి, మనమే వెళ్ళాలి ఓపెనర్, అంటే కొన్ని రన్స్ కొట్టొద్దాం అనే ఒక ఆలోచన ఏ క్యాప్టెన్కి ఉండకూడదు. సో ఒక టీమ్ని లీడ్ చేసేటోళ్ళే ఎప్పటికైనా డెఫినెట్గా క్యాప్టెన్ అవుతారు. సో ఇది మనం మహేంద్ర సింగ్ ధోని గారి లైఫ్ నుంచి డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని గారికి ఉన్న కేపబిలిటీకి డెఫినెట్గా అతను ఒక ఓపెనర్గా రాగలుగుతాడు. బట్ ఫస్ట్ టీంలో ఉన్న వాళ్ళు ఓపెనర్గా వెళ్ళాలి, తర్వాత నేను వెళ్ళి ఫైనల్లో మ్యాచ్ ముగిస్తా అనే ఒక క్యాప్టెన్కున్న అర్హత. సో కేఎల్ రాహుల్ గారు కూడా ఇప్పుడు కొంచెం ఫామ్ తక్కువ ఉంది కాబట్టి, అంటే లక్నవరం సూపర్ జైంట్స్ మ్యాచ్ గెలిచింది కాబట్టి ఎవరు ఇంత ట్రోలింగ్ అంత లేదు ఇదివరకు తోటి పోలిస్తే. బట్ ఒక్కసారి మ్యాచ్ ఓడిపోయి ఉంటే లక్నవరం సూపర్ జైంట్స్ పక్కా ఇదంతా కేఎల్ రాహుల్ గారి బ్యాటింగ్ స్టైల్ మీదే పడుతుంది. అంటే బట్ ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే కేఎల్ రాహుల్ గారు ఈజ్ అ వండర్ఫుల్ బ్యాట్స్మెన్ అండ్ ఇప్పుడు క్యాప్టెన్ కూడా. సో మనము ఈ వీడియో ప్రకారంగా మెయిన్ మాట్లాడుకోవాలంటే గౌతమ్ గంభీర్ గారి హస్తం, అంటే లాస్ట్ బాల్కి అంత బ్రెయిన్ తోటి ఆలోచించి, అంటే ఆ టెన్షన్ వేరు, ఆ గ్రౌండ్లో ఉండే ఆ పబ్లిక్కి ఆ సిచ్యువేషన్కి ఆ టెన్షన్స్ చాలా ఉంటాయి. సో ఆ టెన్షన్స్ అన్నిటినీ కామ్ డౌన్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తోటి వచ్చింది గౌతమ్ గంభీర్ గారు. లాస్ట్ బాల్ 6 runs కొట్టడం గౌతమ్ గారు కొట్టారు, అంటే ఇద్దరు సేమ్ కాదు. సో ఒక ప్లేయర్ స్పిన్నర్ వచ్చేసి ఆల్రౌండర్, సో అతను గౌతమ్ గంభీర్ గారు పంపడం జరిగింది ఒక గౌతమ్ అనే ఒక ప్లేయర్ని. సో ఆ ఫైనల్ బాల్ 6 కొట్టడం వల్ల ఆ ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ అనేది టీంకి చాలా బాగా యాడ్ అయింది. అండ్ సెకండ్ హాఫ్లో వాళ్ళు ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చారో ఆ బౌలింగ్లో కూడా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా హై ఉండే. అంటే గౌతమ్ గంభీర్ గారు అక్కడ ఉండి అందరినీ ఆ సజెషన్స్ ఇవ్వడం కానీ, ఈ బ్రేక్స్లో వచ్చి కొన్ని ఇన్పుట్స్ చెప్పడం కానీ, ఇవన్నీ చాలా చూసాం మనం. అంటే ఇది వరకు గౌతమ్ గంభీర్ గారు అంటే కేకేఆర్ కానీ ఇండియా విషయానికి వస్తే గౌతమ్ గంభీర్ గారు ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్. బట్ కేకేఆర్లో అంతగా రాణించలేదని చెప్పాలి గత సీజన్స్ తోటి పోలిస్తే కొన్ని. అంటే అతను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లక్నవరం సూపర్ జైంట్స్కి గౌతమ్ గంభీర్ గారు కోచ్. సో మెయిన్లీ గౌతమ్ గంభీర్ గారి ఆ మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చా, లేదంటే నిజంగానే కేఎల్ రాహులే ఆలోచించాడా అనేది ఒకసారి మనం తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అయినా ఇవాళ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అండ్ లక్నవరం సూపర్ జైంట్స్ తోటైనా కేఎల్ రాహుల్ మళ్ళీ ఫామ్లోకి రావాలని కోరుకుందాం. సో ఇవాళ వీడియోకి థ్యాంక్ యూ.